ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అన్నయ్య దమయంతి దమయంత తను ఇందాక ఇక్కడే నుంచునుంది. కొంచెంసేపు క్రితం నా రూమ్ లోకి వచ్చింది. ఎటువైపు చూసినా తనే కనిపిస్తోంది. సరే ముందు రిలాక్స్ గా ఉండు. కూల్ డౌన్, కామ్ డౌన్. కూర్చో. అన్నయ్య నువ్వు వెంటనే ఆ విక్కీకి ఫోన్ చేసి ఇమీడియట్ గా ఇక్కడికి రమ్మని చెప్పు. ఫోన్ చేసి రమ్మంటాను. దివ్య దెయ్యం లేదని చెప్పెళ్ళిపోయింది. కానీ రాత్రంతా ఎటు చూసినా దమయంతే కనిపించింది. నువ్వెందుకంత డల్లుగా ఉన్నావు? నువ్వు చెప్పిందంతా రాత్రి నాకు జరిగింది. విక్కీ, నేను చాలా బోల్డ్. దేన్నైనా ఈజీగా ఫేస్ చేయగలను. కానీ దేన్నెలా హ్యాండిల్ చేయాలో అస్సలు తెలియట్లేదు. మల్లిక, లుక్ విక్కీ, లెట్స్ గెట్ స్ట్రైట్ టు ద పాయింట్. నీకు 2 లక్షలు జీతం ఇప్పించి కారు, బంగ్లా, అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తాను. నెలకి 2 లక్షలు జీతం. చెప్పు. విక్కీ, దివ్యాని చంపేసే. తోడబుట్టిన చెల్లెల్ని చంపమంటున్నానని ఆలోచిస్తున్నావా? దాని టార్గెట్ మేమిద్దరు మాత్రమే కాదు, నువ్వు కూడా. తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం ఏంటో ఈ రోజే నువ్వు తీసుకుని తీరాలి. ఆడేంటమ్మా, చెల్లిని చంపమంటే చెప్పు తీసుకొని కొట్టకుండా గుండ్రాయిలో కూర్చున్నాడు. అదే మాట నాతో అనుంటే వాడినొక్కడే చంపేసేవాడిని. వీడసలు దివ్యం చంపగలంటావా? నువ్విప్పుడు అన్నావు కదా, దివ్యాని చంపమన్నప్పుడు వాడు రియాక్టే అవ్వలేదు. అప్పుడే నాకు అర్థమైంది వాడు డబుల్ మైండెడ్గా ఉన్నాడని. అందుకే ఆ పాయింట్ పట్టుకుని వాడిని బ్రెయిన్ వాష్ చేశాను. వాడి మైండ్ సెట్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఈరోజు వాడు దివ్యాన్ని చంపేస్తాడు. వాడిని పోలీసులకు ఇరికించి మనం తప్పించుకుందాం. నుంచున్నప్పుడే నేను ఊహించాను నువ్విలా ఏదో ఒకటి చేస్తావని. ఐఎమ్ సారీ దివ్య. ఆ దమయంతిని చూసినప్పటి నుంచి ప్రతి క్షణం నరకుల్లానే ఉంది. విషయం తెలియనంత వరకు అంత బానే ఉంది, కానీ ఇప్పుడు ప్రతి నిమిషం భయంతో చచ్చిపోతున్నాను దివ్య. నీకు విషయం చెప్పనా, ఇప్పుడు నిన్ను చూసినా కూడా నాకు భయంగా ఉంది. పొద్దున మల్లిక రమ్మంటే వెళ్ళాను.